अरे अंजी अंजी अरे अरे अंजी ले ले तप्पंడి तप्पండి సార్ సార్ ఆపండి సార్ ఆపండి అంజీ ले ले సార్ సార్ ఆపండి సార్ ఎవరిని ఆపాలి విఆర్? ఇన్ని రోజులుగా వస్తాదు గాని మట్టి కనిపించే వస్తాదు వచ్చాడు. ఆపడం ఏంది? అంజీ అంజే లే కొట్టు చిత్త కొట్టు నా కొడుకుని. ఈ దినం దాకా వాడిని ఎదురు దెబ్బ కొట్టేవాడే లేడు. వాడికి రక్తం వచ్చేలా కొట్టు. నువ్వు కొట్టగలవు రాంజీ, కొట్టు. వాడికి కండబలం మాత్రమే ఉండాది, నీకు బుద్ధి బలం కూడా ఉంది రాంజీ. దానికి మించింది లేదురా. అంజీ కొట్టంజీ కొట్టు. మట్టి కనిపించు నా కొడుకుని. రేయ్, ఇప్పుడు నువ్వు ఓడిపోతే ఇన్ని దినాల తర్వాత మాలో కలిగిన ఆనందం ఆవిరైపోతుంది. ఇది నీ ఒక్కడి కోసం చేసే పోరాటం కాదురా. కొట్టు కొట్టు నా కొడుకుని. రేయ్ రారా. వస్తాడ్రా, ఎందుకంటే వాడు నీ గర్వం అనసానికే ఇక్కడికి వచ్చింది. ఒరే అంజీ వెళ్ళరా. అంజీ అన్న నీ పేరులోనే బలం ఉండాది. వస్తున్నాడు రా. రారా
ఒరే అంజయ్, నువ్వు గెలిస్తే వాడు క్వారీకి దూరం అవుతాడు, కానీ నువ్వు గెలిస్తే మా మనసులకు దగ్గర అవుతావురా. వెళ్ళు. అంజయ్ కొడుకుని అంజయ్ 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 కొట్రా. నువ్వే గెలిచావు. గెలుపు అంటే నీ దృష్టిలో ప్రాణం పోవడం కదరా. తీయమంటావు ప్రాణం, గెలవమంటావు నిన్ను. నన్నే చేయదు. నీ బలం మాలంటోళ్ళకి బలం అవ్వాలి కానీ మమ్మల్ని బలహీనం చేసుకుని ఆడుకోకూడదురా. ఎలా అవసరానికి ఉపయోగపడే పనులుంటే చెయ్యి. అవకాశం తీసుకుని హింసించే పనులు మానేయ్. ఇంకోసారి క్వారీ వైపు కన్నెత్తి చూసావో కుక్కని కొట్టినట్టు కొట్టి ఇక్కడే పాతేస్తాను. భలే కొట్టావురా. నీకేం కాలేదు కదరా? నాకేం అవ్వలేదు తాత, ఆయన పంపించేశానుగా. ఒరే అంజయ్, నువ్వు వీళ్ళందరి కోసం ఈ క్వారీకి వచ్చావురా. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నువ్వు ఈ పిచ్చి జనం కోసం పోరాడావంటే నువ్వు సామాన్యుడివి కాదురా. అంజయ్ ఎరగ తీసావరా, దెబ్బగా పారిపోయాడు. నేను ఇంత చేసింది కష్టపడి పనిచేసే కాడా ఎంత కష్టమైనా పడొచ్చు, కానీ కష్టపెట్టేవాడు కాడా క్షణం కూడా ఉండకూడదు. ఇది చెప్పడం కోసమే. అది మీరంతా తెలుసుకుంటే చాలు. నేను హామీ ఇస్తున్నాను రా, ఇంకొకసారి ఎవరిలాంటి పని చేసినా వాళ్ళని క్వారీ వైపు కూడా రానివ్వను. ఏమైందిరా? ఎక్కడైనా పడ్డావా? లేకెవరితో అయినా గొడవ పడ్డావా? చెప్పరా, నిన్నే చెప్పు. ఏమైంది? ఏం కాలేదే. రోజు రాళ్లు కొట్టి సంపాదించే కూలీలు పొట్టకొట్టి సంపాదించే వస్తాదుని చితక్కొట్టి కూలీల సంపాదన కాపాడాను. ఏంది వస్తాదును కొట్టావా? అవును బామ్మ.
పాపం కూలీలకి డబ్బాస్ చూపించి పందాలు కాయించి కష్టపడిన సొమ్మంతా దోచుకుంటున్నాడు. అది తప్పు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. కూలీల జోలికి రావద్దని మర్యాదగా చెప్పాను, కానీ ఆడెనలేదు. భయపడేవాడుంటేనే భయపెట్టేవాడుంటాడు. ముందు మీలో నుంచి ఆ భయం తీసేయండి. ఎవరినైనా ఎదిరించొచ్చు. నా మాట వినరా, నా మాట వినరా. పోటీకి నేనే వెళ్తాను. రేణికేమైనా పిచ్చా? వాళ్ళు రెచ్చగొడితే నువ్వు కొట్లాడికి దిగేస్తావా? నీకేదైనా అయి ఉంటే? నాకేమవుద్దే? ఓడిపోతే ఓ 4 రోజులు కాళ్ళు చేతులు పనిచేయవు. అదే గెలిస్తే కూలీలు 4 రాళ్లు వెనక్కేసుకుంటారు. అంతే ఆలోచించాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే. ఎవరెట్టా పోతే నీకెందుకురా? అట్టా అనుకుంటే ఎట్టా బామ్మ? వాళ్ళంతా నా కుటుంబం లాంటోళ్ళు. నన్ను తమ్ముడని ఆప్యాయంగా పిలుస్తారు. నేను కూడా వాళ్ళని అన్న, తాత, బాబాయ్ అని వరసలు కలిపి పిలుస్తాను. అంతెందుకు, ఆళ్లే లేకపోతే నా వ్యాపారం సాగిద్దా? మన బతుకు గడిచిద్దా? అలా అని ప్రాణాలు వెతికి తెచ్చుకుంటావరా? ఏం కాలేదే. పైగా సూపర్వైజర్ గారు నన్ను పొగిడారు కూడా. ఆయనే కాదు, కూలీలందరూ నన్ను ఎత్తుకొని తిప్పారు. ఇప్పుడు నేను కారులో పెద్ద హీరోని అయిపోయాను తెలుసా? మంచుతనంలో నువ్వెక్కడైనా హీరోవే, కానీ లౌక్యంలోనే జీరో. అదేంటి అట్టా అనేసావు? నిజంరా. నువ్విప్పుడు ఎవరికైతే సాయం చేశావో, ఎవరి కోసమైతే రక్తం చిందించావో, వాళ్ళందరూ రేపు నీకేదైనా కష్టం వస్తే వస్తారనుకుంటున్నావా? ఆశించి చేస్తే అది సాయం ఎందుకు అవుద్ది బామ్మ? స్వార్థం అవుద్ది గాని. అయినా మనం ఎలా ఉన్నది ముఖ్యం, కానీ అవతల వాళ్ళు ఎలా ఉన్నారనేది కాదు. ఇప్పుడు బామ్మనే చూడు. ఈ వయసులో అది మనతో ఇలా కష్టపడడం దానికి అవసరమా? గుళ్ళో హాయిగా పూజారి గారు పెట్టే ప్రసాదం తింటూ రాజ్యలక్ష్మి గారు పెట్టే భోజనం తిని బతకలేదా? సాటి మనిషికి సాయం చేస్తే మనకేం లాభం ఉండకపోవచ్చు, కానీ మన వల్ల వాళ్ళకి లాభం ఉంటది కదా. ఆ తృప్తి చాలదా మనకి? నేను ఈ పని చేయటం వల్ల కూలీలందరిలో ఎవడో మన మంచి కోసం ఇంత సాహసం చేశాడు, మనం ఎందుకు మారకూడదు అన్న ఆలోచన వచ్చింది. అది చాలే నాకు. ఏంట్రా, ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించేనా? నీకోసం నువ్వు బ్రతకవా? నా కోసం బతకడానికేముందే? నేను నీకోసం బతుకుతున్నాను. అందరి దగ్గర నేనేం ఆశించట్లేదు కదా అని నీ విషయంలో కూడా అలానే ఉంటానని అనుకోకు. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు కూడా అన్నీ నేనే చెప్తున్నా.
అప్పుడు నిన్ను అస్సలు పట్టించుకోను. ఏంటలా ఎరిచూపులు చూస్తారు? ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. పదండ్రా భోంచేతురు గాని. అమ్మా, మీరిలా తిరిగినంత మాత్రాన అమ్మాయి గారు త్వరగా ఇంటికొస్తారా ఏంటి? ఏం చేయమంటారు మూర్తిగారు? ఫ్రెండ్ని కలవడానికని వెళ్ళింది. ఇంత రాత్రైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు. నాకేంటో చాలా టెన్షన్గా ఉంది. కనీసం తనైనా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఇక్కడ నేను కంగారు పడతానని తెలీదా? అక్కడ అమ్మాయి గారు ఎంత బిజీగా ఉన్నారో ఏంటో. ఫ్రెండ్స్ని కలవటం అంటే అమ్మాయి గారు ఇంకో లోకంలోకి వెళ్ళినట్టే. మూర్తిగారు, అసలే నేను టెన్షన్లో ఉన్నాను. మీరిలా మాట్లాడి నాకింకా చిరాకు తెప్పించకండి. మేడం, వాళ్ళు కొట్టేస్తా అంతే. చెప్పేది పదమ్మా, పద రండమ్మా. పదమ్మా, పట్టుకోండి మేడం. నువ్వెవరు? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు కొట్టేస్తా. బేబీ చెప్పానుగా, మీ అందరినీ కొట్టి చంపేస్తాను. మమ్మీ, నువ్వని కొట్టు. మీ బేబీకి ఏం కాలేదు మేడం. ఒళ్ళు తెలియకుండా తాగి మగాళ్ళతో రోడ్డు మీద అలరి చేస్తుంటే ఇంటికి తీసుకొచ్చాను మేడం. నేను డ్యూటీ నుంచి వెళ్తూ చూశాను కాబట్టి సరిపోయింది. మమ్మీ, వాడెవడు నన్ను కొట్టాడు. నన్ను కొట్టాడు మమ్మీ. లేదంటే ఆ గొడవలో ఈ పిల్లని ఏం చేసేవాళ్ళు? చెప్పాను కదా, నన్ను కొట్టాడు. అని కొట్టి చంపేద్దాం మూర్తి గారు. ఒకప్పుడు మీ వల్ల నా జాబును కాపాడుకున్నాను కాబట్టి మీ పరువు పోతుందన్న ఉద్దేశంతో స్టేషన్ తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చాను. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మేడం. వాణ్ణి నిలువున చీరేద్దాం మమ్మీ. అసలే రోజులు బాలేదు. వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా అర్ధరాత్రి బజార్ల వెంట తిరగటం అంత మంచిది కాదు మేడం. కాస్త జాగ్రత్తగా చూసుకోండి మేడం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. వస్తాను మేడం. మమ్మీ, వాడెవడు నన్ను కొట్టాడు. నన్ను కొట్టాడు మమ్మీ. వాణ్ణి నిలువున చీరేద్దాం మమ్మీ.
నిటారుగా నిలబడటం కూడా చేత కావట్లేదు, ఇది నిలువునా చేరేస్తుందట. నాకే ఇలాంటి కూతురుంటే అడ్డంగా నరికేసేవాడిని. బేబీ బేబీ లేమా. మమ్మీ ఏంటిది? లే అమ్మాయి గారు, లే. అమ్మాయి గారు, ఏయ్ నువ్వెవరు? రామ్మా. ఏ మూర్తి గారు. రామ్మా. మమ్మీ బేబీ